ప్లీజ్ అన్న తీసుకొస్తావా తీసుకురావా? చికెన్ లెగ్ పీస్ రండి, నేను చికెన్ కాదు. నువ్వు చికెన్ కాదు, అందుకే నేను చేయమంటున్నా. మనిషిలా చేసుకునే చికెన్ లెగ్. అన్నం పెట్టమని అన్నం పెట్టాలి, టిఫిన్ పెట్టమని టిఫిన్ పెట్టాలి. ఏది నేను అడుగుచ్చిన ఏదైనా ప్లేట్ ఏమంటే అన్ని ఇవ్వాలి, అలా ఇస్తేనే చికెన్ లెగ్ పీస్. సో గాయస్ ఇదిగోండి ఫైనల్ గా అయితే లెగ్ పీస్ ఫ్రై అయితే అయిపోయింది గాయస్. ఇది చూసారా మొత్తం అన్ని మసాలా బాగా నాకు ఇంత పెద్ద పనిష్మెంట్ వచ్చిందని అనుకోలేదు. నాకు ఇప్పుడు చెప్పిన వర్క్ చేస్తేనే నాకు చికెన్ లెగ్ పీస్ పెడతాడంట మా అన్నయ్య. ఏం చేస్తాము అన్నయ్య? ఈడ దక్కున్నావా అన్నా? అన్నా నాకు చికెన్ లెగ్ పీస్ కావాలన్నా. చికెన్ చికెన్ లెగ్ పీస్ చికెన్ లెగ్ పీస్ తినిపిస్తుంది, తీసుకొస్తావా? నాన్నేమో ఊరికి వెళ్ళాడు, నాన్న అడిగేదాన్ని, మిమ్మల్ని ఎవరిని అడిగేదాన్ని. అది బాగోదన్నా. ప్లీజ్ అన్న తీసుకొస్తావా తీసుకురావా? చికెన్ లెగ్ పీస్ రండి, నేను చికెన్ కాదు. నువ్వు చికెన్ కాదు, అందుకే నేను చేయమంటున్నా. మనిషిలా చేసుకునే చికెన్ లెగ్ పీస్. నీకేం కావాలి? చికెన్ లెగ్ పీస్. చికెన్ లెగ్ పీస్. చికెన్ లెగ్ పీస్. నీకు చికెన్ లెగ్ పీస్ కావాలంటే నేను చెప్పింది నువ్వు చేయాలి అన్నా. ఇదేంటి ఇష్టం నా అట్లా చెబుతానంటే అసలు నాకు అన్నం పెట్టమని అన్నం పెట్టాలి, టిఫిన్ పెట్టమని టిఫిన్ పెట్టాలి. ఏది నేను అడుగుచ్చిన ఏదైనా ప్లేట్ ఏమంటే అన్ని ఇవ్వాలి, అలా ఇస్తేనే చికెన్ లెగ్ పీస్ నీకు. ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ సరే అని చెప్పి తర్వాత సరే అన్నా అన్ని చేస్తానన్నా. ఏమన్నా అది ఇది జరుగుతాను, అన్ని చేసి పెడతాను. ఏది కాదు చేసి పెడతానన్నా. నువ్వే ఉండాలి మళ్ళీ. హాయ్ హలో ఆల్. సో ఈరోజు అయితే సండే కదా, సండే అయితే స్పెషల్స్ ఉండాలి కదా, ఇంట్లో ఏయో వండుకుంటా ఉంటారు అందరూ. సో ఈరోజు అయితే నాకు చికెన్ లెగ్ పీస్ అయితే తినాలనిపిస్తుంది. సో ఇది నాకు తెలిసి గొంతెమ్మ కోరికే, ఎందుకంటే మా ఇంట్లో అయితే ఎక్కువగా ఉండదు. సంవత్సరానికి 1 time 2 times కానీ అవిద్దేమో, లేదా అది కూడా అవ్వదేమో. మేము ఎక్కువ తినమండి చికెన్ లెగ్ పీస్. బట్ నాకు ఈరోజు తినాలనిపిస్తుంది. సో నేను మా అన్నయ్యని అడగాలనుకుంటున్నా చికెన్ లెగ్ పీస్ తెచ్చి నా కోసం వండమని. సో ఏమంటాడో చూసేద్దాం. అందుకన్నా ముందు వీడియోని స్కిప్ చేయకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫైనల్ గా అయితే మా చెల్లి అయితే అన్న లెగ్ పీస్ లెగ్ పీస్ ఫ్రై చేసి మన అడిగింది. సో నేనే చేస్తాను ఇప్పుడు. సో ముందుగా అయితే నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను, 1 గంట ఆయిల్. ఇవైతే ఇప్పుడు మొత్తం సగం బాయిల్ చేయాలి. మొత్తం ఉడకకుండా, అంటే మొత్తం ఉడికిందని ముక్క మెత్తగా అయిపోయింది. మొత్తం ఉడకకుండా సగం బాయిల్ చేయాలి. ఇప్పుడు వీటిలో వేసేసుకుంటాం గాయస్. సో గాయస్ ఇదిగోండి ఇప్పుడైతే మనం ముక్క వేసాం కదా, ముక్క వేసినా కొంచెం ఇది వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. సో పసుపు వేసుకొని కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి, కొంచెం కల్లుప్పు వేసుకోవాలి మనం. సో గాయస్ ఇదిగోండి ఇప్పుడైతే కొంచెం వాటర్ పోస్తున్నాను. సో గాయస్ ఇదిగోండి ఫైనల్గా అయితే మనకైతే ఇదిగోండి ఇవి చికెన్ ముక్కలు అయితే సగం ఉడికిచ్చేసాను. ఇదిగో చూసారా ఇలా వచ్చింది సగం ఉడికిస్తే. సో గాయస్ ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి మంచి మసాలా పట్టించాలి దండిగా. సో ఇప్పుడు దానికి కావాల్సిన అయితే ఇదిగోండి, ఇది వచ్చేసి అల్లం చిల్లిపాయ పేస్ట్, ఇదిగోండి అది గరం మసాలా, ఇది వచ్చేసి కారము, సాల్ట్, ఉప్పు, కొంచెం మనకి ఇంకా ఫ్లేవర్ రావడానికి ఇది ఉంటాయి కానీ చికెన్ మసాలా. సో చికెన్ మసాలా కూడా యాడ్ చేయాలి. సో ఇప్పుడైతే మనం దీనికి మసాలా పట్టించాలి కాబట్టి ఈ అల్లం చిల్లిపాయ పేస్ట్లో ముందుగా అయితే కొంచెం ఉప్పు వేసుకుందాం. అదిగోండి కొంచెం ఉప్పు వేసుకున్నాము. నెక్స్ట్ అయితే గరం మసాలా వేసేసుకున్నాము. ఇప్పుడు దాంట్లో మనం కారం వేసుకుందాం గాయస్. సో ఇది కారం వచ్చేసి మనకి సాంబార్ కారం కన్నా ఏదైతే చికెన్ కూర కానీ మటన్ కూర కానీ ఇలాంటి కర్రీస్కి అయితే నేను గొడ్డు కారం అయితే చాలా బాగుంటుంది గాయస్. మేమైతే గొడ్డు కారం అయితే నేను యూజ్ చేస్తాను. సో ఇదిగోండి కారం కూడా వేసేసుకున్నాను. సో ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా ఇది కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి గాయస్. బాగా కలుపుకొని ఈ చికెన్ పీసెస్కి అణువును పీలం కానీ దానికి మొత్తానికి పట్టించేసి నూనెలో అక్కడ 10 నిమిషాలు ఫ్రై చేసి తింటే అప్ప ఉంటుంది గాయస్, భలే ఉంటుంది. సో ఇప్పుడైతే దీన్ని మొత్తం మనం కలిపేసుకుందాము. ఇప్పుడైతే మనం ఈ మొత్తం మిక్స్ చేసుకుందాం. సో కొంచెం ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మనకి అది అనేది ఆ మిశ్రమం అనేది బాగా కనపడుతుంది. సో అది కూడా కొంచెం బాగా ఉంటుంది అనేది మా అమ్మ చెబుతున్నాను. ఎందుకంటే మా చెల్లి మా అమ్మ ప్రతిసారి వాళ్ళకి తెలియదు ఎలా చేయాలో. సో వాళ్ళకి రాదు కాబట్టి ఇంక ఎవ్రీ టైం ఏం చేస్తానంటే నేను ఉన్నా చెప్పి నాకే అప్పుడు. సో ఈసారి నేనేం చేశాను తెలియగా నేను చేయను, మీ చాట్ చేసి చూపిస్తాను, అప్పుడు ఎలా ఉండేది అప్పుడు మీకు అర్థం కదా అని చెప్పి చెప్పిస్తున్నాను. సో గాయస్ ఇదిగోండి ఇప్పుడు ఫైనల్గా అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ముక్కకైతే అది పట్టేసుకుందాము. అల్లం చిల్లిపాయ పేస్ట్ అనేది బాగా పట్టేద్దాము. రుచిగల లెగ్ పీస్ నేను మట్టికి ఫస్ట్ టైం అండి తయారు చేస్తాం. మట్టికి ఇంతవరకు ఎప్పుడు నేనే తయారు చేయలేదు.
అంటే ఇలా 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 అయితే చేయలేము, కూరలు అయితే వేసా కానీ సో మా ఇంట్లో అయితే ఇదే ఫస్ట్ టైం గైస్ ఇప్పుడే చేయడము. చాలా సరిపోద్దా. సో అంటే ఇది ఎందుకు ఫస్ట్ టైం అంటే అది ఎలా చేయాలో మా అమ్మకి ఇంతవరకు తెలియదు. సో నాకైతే తెలుసు ప్రాసెస్ అనేది. సో ఆ ప్రాసెస్ అనేది ఏదో మా అమ్మకి చూపించాను ఎలా చేయాలనేది. దీనికి పలసగా పోయాలా మనంగా పోయాలా చెప్పు నాకు. అది మన ఇష్టం, అంటే ఏదే మన తినేదాన్ని బట్టి ఉంటుంది. నా కోసం మా అన్నయ్య అయితే చికెన్ లెగ్ పీసులు తెచ్చారు. సో అందుకే టిఫిన్ చేసేయాలి కాబట్టి తొందర టిఫిన్ చేసేస్తున్నా ఈ తినడం కోసం. సో నిజంగా మా అన్నయ్య చాలా అంటే చాలా బద్ధకం అండి. అక్కడ కూర్చొని ఇది ఇష్టండి ఇది ఇష్టండి అందరిచా చేయించుకుంటాడు. అందుకే మీకు తర్వాత చెప్తా సీక్రెట్. మా అన్నయ్య చూస్తున్నాడు, నేను తర్వాత మాట్లాడతాను మీతో. చేయకపోతే నీకు ఉండింది, చేయకపోతే అప్పుడు ఇస్తాను. సో గ్యాస్ ఇదిగో గ్యాస్ ఇప్పుడైతే ఫైనల్ గా అయితే మనకి మొత్తం ముక్కలన్నీ పట్టేసాము దండిగా. అది కూడా చికెన్ మటన్ చూసారా, చికెన్ లెగ్ పీస్ అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే అది లోపల పచ్చి పచ్చిగా ఉండద్దని నాకు ఇష్టం ఉండదు. మా అబ్బాయి అన్నాడు అలా కాదమ్మా, ఇలా ఉడికించుకొని మనం ఇలా మసాలా పెట్టుకుంటే లోపల కూడా ఉప్పు కారం బట్టి ఉడికి తింటుంటే మళ్ళీ టేస్ట్ కొంత కావాలి చూడు, నువ్వు ఇప్పుడు తిన్నావంటే మళ్ళీ అడుగుతావమ్మా అని అన్నాడు. అందుకే చూద్దామని నేనే చేస్తున్నాను. ఆయన చూడు తెలియటానికి ఆయన చేసి చేపిస్తున్నానే మసాలా చేపించేసాడు. గౌరవం మమ్మల్ని చేయమంటాడేమో. లేకపోతే గ్యాస్ నాకు అదే ఇంకా నేను సండే ఉంటానని చెప్పి ఇంకా ఎవ్రీ టైం నాచే చేపిస్తున్నారని కొడుకు చేయమన్నాడు చెప్పి అవి కూడా చేయమంటాడు చూస్తే మట్టికి. ఎందుకంటే ఫైనల్ గా అయితే మనం అయితే లెగ్ పీసెస్ మనం ఏం చేసుకున్నాము. సో ఇప్పుడైతే మనం స్టవ్ మీద బండి పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు ఇది ఇంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక మనం లెగ్ పీస్ వేసేసుకోవాలి. సో గ్యాస్ ఇదిగోండి ఆయిల్ అయితే మనం 2 స్పూన్స్ వేసేసుకున్నాము. సో సారీ గ్యాస్ స్పూన్స్ కాదు, గంటలో 2 గంటలు అయితే వేసుకున్నాము. సో ఇప్పుడైతే మనం లెగ్ పీస్ వేసేసుకున్నాము ఒకటి. అబ్బా చూస్తే కలర్ ఫ్లేవర్ మామూలు లేదు. సో గ్యాస్ ఇదిగోండి మన ముక్కను అయితే తిప్పేసుకుంటా ఉండాలి. రోస్ట్గా ఇది రోస్ట్గా వచ్చి కాల్చుకుంటే గ్యాస్ సింగిల్ పెట్టి కాల్చుకోవాలి కదా. సినిమాని కాల్చాలి, అనేది రోస్ట్ కాల్చుకుంటే చికెన్ మటుకు బలం ఉంటుంది, పీస్ మటుకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నేను చెప్తే చేయాలని చెప్పి ఇదిగోండి నేనైతే అయిన తీసి మొత్తం తలమని చెప్పాను, పూజలు తలమని. చూసారా గాయస్, చికెన్ లెగ్ పీస్ అడిగినందుకు నాకు ఇంత పెద్ద పనిష్మెంట్ వచ్చిందని అనుకోలేదు. నాకు ఇప్పుడు చెప్పిన వర్క్ చేస్తేనే నాకు చికెన్ లెగ్ పీస్ పెడతాడంట మా అన్నయ్య. ఏం చేస్తాము, 1 ఆఫ్ ది ఎంత అడిగాను అంత ఇదిగా చేసి పెడుతున్నాడు. ఇప్పుడు చికెన్ లెగ్ పీస్ అడిగినందుకు ఇంత చేస్తాడా? సర్లే అన్న, చికెన్ లెగ్ పీస్ కోసమే చేసేస్తాను నేను మొత్తం. ఆ తర్వాత చూసుకో ఎట్లుండిద్దు, ఆ తర్వాత చూసుకో ఎట్లుండిద్దు. సో గ్యాస్ అదే ఉండదు, అంత బిల్డప్ లామా ఏముండదు, చెప్పింది చేయాల్సిందే. ఇంకా సో ఇది మొత్తం దులిపేయాలి, అది ఉడికేలో మొత్తం దులిపేయాలి. నెక్స్ట్ ఇంకోటి రెడీగా సో గ్యాస్ ఇదిగోండి ఫైనల్ గా అయితే లెగ్ పీస్ ఫ్రై అయితే అయిపోయింది గ్యాస్. ఇదిగోండి చూసారా, మొత్తం అన్ని మసాలా బాగా పట్టించేసాను. తీసుకోండి ఎంత బాగుందో, మొక్క మనకు చెదరకుండా వచ్చింది. సో గైస్ మన క్లీనింగ్ సెషన్ పూర్తయింది, వాళ్ళు చెప్పిన పని చేస్తాము. ఇంక ఇక్కడైతే మన కోసం అయితే మా అన్నయ్య నేను అడిగిన లెగ్ పీస్ చేసేసాడు. సో ఇలాంటి అన్నయ్య ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతురాలని. సో ఇలాంటి అన్నయ్య అందరికి ఉండాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే ఏదైనా అడగగానే చేసి పెడతారు కదా. సో అందుకని కర్రీ కూడా తెచ్చేస్తారు. మమ్మీ అన్నయ్య ఇద్దరు కలిసి కర్రీ చేస్తారు. అన్నయ్య చికెన్ లెగ్ పీస్ చేస్తారు, అంటే మా మమ్మీతోనే చేపించాడు చెప్తూ. ఇప్పుడు దీన్ని అయితే టేస్ట్ చేసేద్దాం, నేను అసలు ఆగలేకపోతున్నా. ముందు లెగ్ పీస్ తినేసేద్దాం. చూడండి గైస్, లెగ్ పీస్ కావాలా? మీరు తిన్నారా అండి? తింటే తినేసేయండి. ఏ ఫ్లేవర్ కా ఫ్లేవర్ బాగుందండి. చక్కగా ఉడికింది కూడా లోపల. నేను అంత ఇంట్రెస్ట్ చూపింది లెగ్ పీస్ మీద బయట, ఎందుకంటే పచ్చి ఉండిద్దని భయం. సో గైస్ మసాలా అయితే చాలా బాగా దట్టిచ్చేసారు, బాగుంది టేస్ట్, ఫ్లేవర్ కా ఫ్లేవర్ బాగుంది.
నాకైతే నచ్చిందండి గాయస్. థ్యాంక్స్ అన్నయ్య చేసినందుకు. ఆఫీస్ కోసం హాల్ అంతా క్లీన్ చేసేసేసాను నేను. చూసారా, మనకి ఏదైనా అవసరం ఉంటే వాళ్ళు చెప్పిన పని ఎవరు చెప్పాల్సిన ఆ పని చేసేయాల్సిందే. ఈ యొక్క లెగ్ పీసు ఇంకొంది గాయస్, అది మొత్తం దులిపాను. ఆ ఈ ర్యాక్స్ మొత్తం తీస్తాను నేనైతే. మన్నే తెలివి అటు నచ్చారు పని చేపించారు, అటు వాళ్ళు వంటలు వేసుకున్నారు. మళ్ళీ తిందాము, కూర తినేసేద్దాము. సో మన్నే ఏం చేశాడు చెప్పనా గాయస్, లెగ్ పీస్ అడిగానని లెగ్ పీస్ తెచ్చాడు. ఈ టైమో మా మమ్మీ చేత చేపించేశాడు చెప్తూ, ఈ టైమో నాకు పని ఇచ్చేసాడు. సో ఈ పని అంతా చేసేసరికి మనం అయితే పొట్టలో ఆకలి నగనగలాడుతూ ఉంటాం కదా. ఇంకొంచెం చికెన్ ముక్క ఇది కూడా చాలా బాగుంది. ఇంకా అప్పుడు ఆకలితో నకనకలాడుతూ ఉంటే అది తినేసి అంటే నేను ఎక్కువ తినలేను, అది ఎక్కువ తినలేనని గ్రహించి ఇప్పుడు చేత పని అంతా చేపించేస్తే తినగలిద్దని నా చాట ఇంత పని చేపించేశాడు. నాకైతే చివరికి ఆకలి అయితే నిజంగా నకనకలాడి వాటర్ రాగుతున్నా, ఏది ఉంటే అది తింటున్నా ఇల్లు తెలుసా గైస్. ఫైనల్లీ మనకు కావాల్సింది దక్కిచ్చేసుకున్నాం. ఈ చికెన్ కర్రీ కూడా చాలా సూపర్గా ఉంది. లెగ్ పీస్ కూడా నేనైతే ప్రశాంతంగా తినాలి కదా ఆస్వాదిస్తూ. సో అందుకు ఆస్వాదిస్తూ తినేస్తా. మీరు తిన్నారా? తినకపోతే తీసేయండి. ఉంటానండి, బాయ్ బాయ్. మళ్ళీ మంచి ఉంటానండి, బాయ్ బాయ్. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు టేక్ కేర్, బాయ్.